చేసుకోవాలి. అంటే దేవుడి మందిరం మనం ఈశాన్యంలో నిర్మించుకోవాలి. ఎందుకు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి? కారణాలేమైనా ఉన్నాయా? అంటే వాస్తుశాస్త్రం ప్రకారము మనకి ఉన్నటువంటి ఈ 9 గ్రహాలలో గురుగ్రహము, కేతుగ్రహము మనకి ఈశాన్యం రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఈశాన్యంలో గురుగ్రహం, కేతుగ్రహం మనకి గురు భగవానుడు మనకి విద్యాకారకుడు, అదేవిధంగా శుభకార్యాల కారకుడు. కేతుగ్రహం మోక్షకారకుడు. మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఈశాన్యంలో కూర్చొని తీసుకుంటే అది సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరికైతే ఈశాన్యం లోపిస్తుందో, ఈశాన్యంలో దోషం ఉంటుందో వాళ్ళ ఇంట్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఒకసారి ఒక నిర్ణయం మీదకి వెళ్తారు, నెక్స్ట్ మారుతూ ఉంటుంది. అంటే మైండ్ అనేటువంటిది ఒక క్లారిటీ ఉండదు. ఎవరికైతే ఈశాన్యం బాగా ఉంటుందో, ఈశాన్యం దోషం లేకుండా ఉంటుందో అక్కడ మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. సో ఇక్కడ మనము పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది మన